హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇదేంటనుకుంటున్నారా? ఇదేనండి మన అరకులో ఉన్న కాఫీ ఎస్టేట్స్. కాఫీ ఎస్టేట్స్ లోపలికి వెళ్ళడానికి ఎంతో ఛార్జ్ కాదండి, జస్ట్ 80 రూపీస్ మాత్రమే. లోపలికి వెళ్ళిన తర్వాత చూస్తే చూడండి, ప్రతి చెట్టు ఆకాశాన్ని తాకేటంతగా ఉన్నాయి. సో ఇక్కడ ఏదైనా ఒక ఆకును గాని లేకపోతే ఒక కాయని గాని కట్ చేస్తే 1000 రూపీస్ ఫైన్ అనమాట. చూడండి, ఆ మెట్లు చూడండి, పెద్ద తిరుపతిలో మోకాళ్ళ పర్వతం ఎక్కుతున్నప్పుడు మెట్లు ఉంటాయి చూడండి, అలా ఉన్నాయి. వెళ్ళడం అయితే కొంచెం కష్టమైంది, పెద్దవాళ్ళకు కొంచెం కష్టం. కాకపోతే లోపలికి వెళ్తే మాత్రం చాలా చాలా ఆనందంగా ఉంటుంది మనకు అవన్నీ చూస్తే. 2003 నుంచి 12 మధ్య కాలంలో, అంటే 10 ఏళ్లలో విశాఖ కాఫీ 7 సార్లు రీజనల్ స్థాయి అవార్డులు పొందింది. ఎందుకు అనుకుంటున్నారా? చూడండి లోపల ఎంత బాగుందో. అరకులోయ తోటల్లో సాగైన కాఫీ గింజలు నాణ్యమైనవిగా కాఫీ పంట నిపుణులు తేల్చేశారు. 2007లో ఆదివాసీ రైతులు ఉత్పత్తి చేసిన అరకు భారతదేశంలోనే మొట్టమొదటి ఆర్గానిక్ కాఫీ బ్రాండ్. అయితే రుచికరమైన కప్పు కాఫీ కోసం ఎంత దూరమైనా వెళ్లే వారికి ఇది సరైన ప్రదేశం. లోపల కాఫీ చెట్లు మాత్రమే కాదు, ధనియాలు, మిరియాలు, యాలకులు ఇలాంటి చెట్లు చాలా ఉన్నాయి. చూడండి, ఏదో అడవి ప్రాంతంలో నడుస్తున్నట్టుంది. చాలా చాలా అద్భుతంగా ఉంది చూడడానికి. ఇవన్నీ లోపలికి వెళ్ళడానికి మార్గాలు అన్నమాట. ఈ డెక్ హౌస్ అంటారు దీన్ని. సో ఈ వంతెన ద్వారా లోపలికి వెళ్తే ఇంకా మనం లోపల ఎస్టేట్స్ కి వెళ్తాం అన్నమాట. చూడండి, చివరిగా నా చేతిలో కాఫీ సీడ్.